కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలో భూ వివాదంపై అట్లూరు క్రాస్ రోడ్డు బద్వేల్ కడప ప్రధాన రహదారి అబ్బిరెడ్డి స్వామి దేవాలయం ప్రక్కన సర్వే నెంబర్ 1007లో 32 సెంట్లు గతంలో స్థానిక విలేకరులకు ఆ స్థలం కేటాయించడం జరిగింది. అయితే పోతిరెడ్డి నరసింహారెడ్డి ఆ స్థలం నాదని కోర్టుకెళ్లడం వివాదం అలాగే ఉండిపోయింది. అయితే అదే సర్వే నెంబర్లు మాకు రోడ్డు ఉందని టీడీపీ ఇన్ఛార్జ్ నితీష్ కుమార్ రెడ్డి వర్గం ఈ రోజు జేసీబీతో రోడ్డు కోసం స్థలం దగ్గరికి వెళ్లగా టీడీపీ కడప డీసీసీ బ్యాంక్ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డి వర్గం వాదోపవాదనకు దారితీసి ఒకరినొకరు ఘర్షణ దిగి ఉద్రిక్తత నెలకొంది. తక్షణమే స్థానిక ఎస్ఐ నాగకీర్తన, బద్వేల్ పట్టణం సీఐ రామకృష్ణ, గోపవరం ఎస్ఐ రంగారావు సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి నిర్వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న స్థానిక తహసీల్దార్ సుబ్బలక్ష్మి ఈ స్థలం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఈ స్థలంలోకి ఎవరు వెళ్లవద్దని, త్వరలోనే ఇక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. మాటలు గాలికి పోతాయి. సౌ బక్కన ఏకి లిఖన ఆర్డీఓ గారు చెప్పినారు అంటే మీకేం చెప్తారో మాకు తెలియదు. ఆర్డీఓ గారు అంటే ఆర్డీఓ గారు చెప్పారా నేను కూడా చెప్తాను. నాకు కాదండి, మీరు ఏదైనా ఉంటే రెవెన్యూ ద్వారా పోవాలా. ఇక్కడ ఊరికి అన్నేసరిగా మీరు నీసెస్ చేసి కొట్టుకోవాలంటే మీరు పాండి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి. ఊరికి అన్నేసరిగా గలాటలు పడుకుంటా ఎవరు నాని బీఆర్ఓ గారు నేను సర్వేరు చూడండి మేడం, రిజిస్ట్రేషన్ అది మీరు ఇచ్చారు నువ్వు వన్ సైడ్ ఉండవు రాస్తా నీకు లేదా నడుస్తున్నారని తెలిసింది. దారి ఉంది. ఈ రెడ్డయ్య అతను బిల్డింగ్ కట్టుకోవడానికి ఇక్కడ రాళ్ళు కంకర అన్ని వేసినాడు అడ్డము. వాళ్ళు మేము మా చేలోకి పోయడానికి అడ్డం అని చెప్పి దారి చేసుకోవడానికి వచ్చినారు. ఈరోజు ఇరు వర్గాల వారు కొట్లాడుకుంటున్నారు. మేము వచ్చినాము, మాట్లాడి ఇరు వర్గాలతో మాట్లాడి సమస్య సెటిల్ చేస్తాము. ఇది కోర్టులో ఉంది కాబట్టి ఇరు వర్గాలు దీంట్లో ఏమీ చేయకూడదు. 10-13లో 3, 10-13లో 1, 1007లో 3 దేవాలయం పెట్టడం అవన్నీ ముందు జరిగినాయి. అది ఇప్పుడు మనం ఏం చెప్పలేము దాని గురించి. రోడ్డు గురించి మాట్లాడదాం. రోడ్డు గురించి అతను ఆ బిల్డింగ్ కడుతున్నాడు. బిల్డింగ్ కూడా స్టాప్ చేపించేసి కోర్టులో ఉంది కాబట్టి బిల్డింగ్ కట్టకుండా స్టాప్ చేపిస్తాము. ఈ రోడ్డు సమస్య కూడా తీరుస్తాం. కోర్టులో ఉంది కాబట్టి కట్టడానికి స్టాప్ చేపిస్తాము. మొన్నటి వరకు మేము 1007 మాత్రమే ఉందనుకున్నాము. నిన్ననే తెలిసింది. అంతా చూసి 1013లో 3 కూడా ఉందని తెలిసింది. దాన్ని కూడా స్టాప్ చేపిస్తాం. యువగలం పాదయాత్ర జరగక ముందు ఇక్కడ ఇదే ప్లేస్లో నోటీస్ బోర్డు నాటింది. మళ్ళీ యువగలం పాదయాత్ర అయిపోయిన తర్వాత నోటీస్ బోర్డు ఎక్కడికి పోయింది? నోటీస్ బోర్డు ఎవరో తీసేస్తున్నారు. అప్పుడు తీసుకొని మళ్ళీ నోటీస్ బోర్డు పెడతాం. కానీ దీనిపైన మాత్రం ఎటువంటి పోతిరెడ్డి నరసింహారెడ్డి అతనికి 3 సర్వే నెంబర్లో పట్టా ఇచ్చిన్నారు. రిజిస్టర్లో ఉంది. మా అసైన్మెంట్ లీగల్ రిజిస్టర్లో ఉంది. ఉన్నప్పుడు మేము ఫేక్ అని చెప్పలేము కదా మేడం. ఇదే విషయాన్ని అది ఫేక్ అని అంటున్నారు. అది కూడా ఎంక్వైరీ చేసి చూస్తాం. కోడూరులో కూడా కార్యక్రమం జరిగేటప్పుడు మేమే వచ్చాం. దీని గురించి ఇవ్వండి మేడం అంటే మీరు నెక్స్ట్ వారం ఇస్తామన్నారు. ఇప్పటికీ 4 వారాలు.